చూస్తారు సార్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు పంపుతారు. చూడండి మీరు అలా చూడండి. చూడండి 2024లో చూడండి మీరు చూడండి సార్. ఇప్పుడు ఏమంటే ఇదే 20 సీట్లు జగన్ వస్తారండి మళ్ళీ ఇట్లా పరిపాలన ఇప్పుడు మనం మార్చుకోవాలి అంతే. జగన్ పరిపాలన మార్చుకోవాలి ఏదండి అది కాంట్రాక్టర్లకి ఇంకో కాంపిటేటర్ ఎందుకు సార్ తెలుగుదేశానికి 270 సీట్లు వచ్చినాయి అప్పుడు. కాంగ్రెస్ 26 సీట్లు వచ్చినాయి ఉమ్మడి స్టేట్ లో 300 సీట్లకి 26 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పని అయిపోయింది అన్న. మళ్ళీ 94 లో మళ్ళీ 204 రాజశేఖర్ కాంగ్రెస్ కలిసిందిగా ఏమండి బాబీ గారు 94 లో కాంగ్రెస్ ఓడిపోయింది 26 సీట్లు వచ్చినాయి 300 సీట్లకి. మళ్ళీ 2004 లో వచ్చిందిగా కాంగ్రెస్ రాలదా? బీజేపీకి 2 సీట్లు ఉన్నాయి 300 సీట్లు రాలదా? చెప్పలేదు సార్. సరిగ్గా పరిపాలించకపోతే ఆపోజిట్ పార్టీ ఏదో దాన్ని గుర్తిస్తారండి ఏమండి. ఇప్పుడు మోడీని నమ్మాము మండగుడి పెడు అందరినీ కాంగ్రెస్ వాళ్ళే బెటర్ అనిపించారు కరెక్టే కదండి ఏమండి. 115 రూపాయలు పెట్రోల్ అసలు ఆ కారు నా కొడుకు ఎక్కడ చూసిన రోడ్ల మీద కనబడతాయి కారు. లీటర్ అంటే ఏందన్నా అత్యంత 1000 రూపాయలు అవుతాయి అన్నారు. రోడ్ల మీద పెట్టేస్తున్నారు కారు. రోడ్ల మీద తిరగట్లా పార్కింగ్లు ఉండిపోతున్నాయి కార్లన్నీ జగన్ మోడీ తప్పకి. ఎందుకంటే 115 రూపాయలు పెట్రోలా ఏమండి 70 రూపాయలు ఉండేది ఏంటి 115 రూపాయలు అంటే లోకల్లో 10-12 నుంచి రాదు పెట్రోల్. 11 రూపాయలు 12 రూపాయలు పడిపోతుంది. అవునవును. బండి ఫైనాన్స్ కట్టాలి ఎన్ని దీనికోసం 15 రూపాయలు ఇచ్చి కార్లో తిరగడం బెటర్ కదా అంటే. మీ హిందూ ఎంత తీసుకుంటాడండి 15 రూపాయలు తీసుకుంటాడు అంతేనా. మీకు అవసరం ఉన్నప్పుడు అధికారులు తెచ్చుకోవడం బెటర్. ఓలా కారు ఎక్కడి నుంచి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తే 200కి వెళ్ళిపోతారండి. మీ సొంత కారు వెళ్ళగల 200కి. అదేంటి ఆడికి అడ్వాంటేజ్ ఏంటి? రిటర్న్ వచ్చేప్పుడు మళ్ళీ 200-300 పడతాడు ఏమంటే. ఇప్పుడు మన డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోండి కారు ఎయిర్పోర్ట్లో దింపాలి ఉంది. మీకు కారుకి పెట్రోల్ అవుతుంది డ్రైవర్కి 500 తీసుకున్నాడు కదా 500 పడుతుంది కదా ఆడికి అది ఉండదు. మన రిటర్న్ మళ్ళీ ఖాళీగా రావాలి మన కారు అంతేనా. అదే ఓలా ఎక్కామనుకోండి తక్కువ అయిపోతుంది 200 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆయన మళ్ళీ రిటర్న్ మళ్ళీ 200 రూపాయలు సంపాదించాడుగా రిటర్న్ వచ్చేప్పుడు ఎక్కువ తీసుకుంటాడు కదండి. అంతే అంతే. ఏదైనా ఎకానమీ డౌన్ చేయకూడదు సార్. రియల్ ఎస్టేట్ ని తెలియదండి నాలెడ్జ్ పర్సన్. అయినా పెట్రోల్ కూడా మనకి వారండి అది. డీజిల్ 100 రూపాయలు ఏంటండి. ఇదే జగన్ విమర్శించాడు కదా ఏమంటే చంద్రబాబుని కాల్ చేయాలి చెప్పులు పెట్టి కొట్టాలన్నాడు. సీఎం మాట తప్పు కదా. ఇప్పుడు ఆర్డర్ చెప్తున్నారు తప్పే ఉంది. వైసీపీ అలాగా అన్నిటి గురించి మాట్లాడతాడు ఆయన. చూడండి జగన్ సంగతి మీకు తెలీదు. ఆల్రెడీ కొత్తలో రాటేసి కదా తీసుకొచ్చాడు జనాలకి. పడిపోయిందండి బాగా. అసలు జగన్ మొన్న డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారంటే సైట్ లాక్డౌన్ చేసుకుంటారండి. సొంత బాబాయిని సొంత బాబాయిని రాజశేఖర రెడ్డికి అసలు తెలుసు కదా మీకు. వివేకానంద రెడ్డి ఎంత రాజశేఖర రెడ్డి పనులని 4 ఏళ్ళు పనిచేసి పెట్టాడు నేను. సార్ మీరు బెంచ్ కాలేజ్ వాడుతుంటారు కదా అది కనిపెట్టుకొని ఉన్నారు కదా జర్మనీ వాళ్ళు. డైరెక్ట్ గా చెప్పారంటే ఇండియా దేర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్స్. మనిషి జాతి అనేది లేదు. వాళ్ళు మనుషుల్లాగా డిపెండెన్స్ ఓన్లీ నో ఇండిపెండెన్స్. వాళ్ళకి సొంతంగా ఆలోచించేది కోసం ఓట్లు వేస్తారు. నెవర్ ఎప్పుడు కూడా మనిషి జాతి ఎప్పుడు డెవలప్ అయిందండి 94 నుంచి డెవలప్ అయింది. ఎందుకంటే ఎందుకు డెవలప్ అయింది సార్ 2019 దాకా ఎవరైనా సరైన మెజార్టీ ఇవ్వలేమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేశారు. ఇప్పుడు 2094లో ఇంజనీర్కి శాలరీ ఎంత అండి దిక్కులేక సార్ 5,000 కాదు. జగన్ లాంటి అప్పుడు పొట్టలేదు కాబట్టి పరిపాలించలేకపోయారు. ఇప్పుడు దిక్కు లేక ఇంకో దానికి ఓటేయగలిగారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకోటి ఉండేది కాదు. అప్పుడు దిక్కు లేక ఇంకోటికి ఎవడొస్తాడు బాబు అని. బీజేపీ అనేది ఎప్పుడు వచ్చారు ఎప్పుడు లేదు మీకు 2 ఇంకోటి దిక్కు లేక చెప్తున్నాను కదా. కాంగ్రెస్ వచ్చేస్తుంది గురువు గారు మీకు తెలీదు. మీకు అదే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 115 అయింది ఇంకో 2 నెలలు 150 చేస్తాడు. మంట కొట్టుకుంటే కాంగ్రెస్కి వేస్తారు మా ఓటు ఏమండి. 115 అయింది సార్. 70 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు 70 రూపాయలు ఇచ్చారు పెట్రోల్. అవును ఇప్పుడు 115 అయింది 150 చేస్తాడు మోడీ గారు. ఇప్పుడు రేపు అల్టిమేట్గా కాంగ్రెస్ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు బీజేపీ 2 సీట్ల నుంచి 350 సీట్లకు వచ్చినాయి. కాంగ్రెస్ 1 సీట్ల నుంచి 300 రాలేదా? ఎందుకంటే రెడ్ జెండా ఆల్రెడీ రాష్ట్రీయం
ఎయిర్పోర్ట్ దగ్గర బీజేపీ 2 సీట్ల నుంచి 300 వచ్చింది, కాంగ్రెస్ 100 సీట్ల నుంచి 300 రాలేదా? ఈజీగా వస్తుంది. బీజేపీ మళ్ళీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే, జగన్ జైలు వేస్తాడు. సార్ కాంగ్రెస్ వాళ్ళు రాగానే జగన్ జైలు వేస్తాడు. వెళ్తారు ఈనాడు ఒకటే కాదు సార్. ఇది ఏంటంటే రెడ్ జెండా ఆల్రెడీ రెడ్ ఫోర్ట్ మీద ఎగరేయడానికి ఆల్రెడీ చైనీస్ అంతా రెడీ చేస్తున్నారు. 930 కిలోమీటర్ లోపలికి వచ్చారు, జస్ట్ నియర్ టు దట్ అనమాట. అది వారు ఎప్పుడైనా 930 దగ్గర మన ఒరిస్సా బోర్డర్ దాకా వచ్చేసి 930 సార్ అంత ఉండదండి. స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. రేడియస్ అంటే ఇంకా ఎక్కువ. అప్పుడు రేడియస్ అంటే చాలా లోపలికి వచ్చినట్టు. మీకు ఆల్రెడీ మొత్తం బేస్ అంతా రెడీ చేసుకుంటారు. ఇప్పుడు మోడీ గారి కానీ దించితే ఇండియాలో బీజేపీ వాళ్ళు జగన్ జైలు ఎందుకు ఎట్లా చెప్పంటారా? జగన్ ఏం చేస్తారంటే మొదల ఫైనాన్షియల్ గా అన్ప్రాపర్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ జైలుకి వెళ్ళాడు, నన్ను జైల్లో వేసారు కావాలని మళ్ళీ గెలవడానికి ఛాన్స్ ఉంది. ఈ మొదలు ఫైనాన్షియల్ గా అన్ప్రాపర్ తీసేస్తారు. ఏది రూపాయి పట్టుకోకుండా జీతాలు కూడా ఇవ్వలేడు, పరిస్థితి క్లోజ్ అయిపోద్ది. అప్పుడు అన్ప్రాపర్ అయిపోతాడు జనంలో, అప్పుడు వేస్తారు కేసులు బయటకు తీసి. మాట్లాడుకుంటున్నాం పక్కన ఐఏఎస్ ఐపీఎస్ ఉండి కూడా అలా అమతం తెలియదు చెత్తనకూడదు. ఐఏఎస్ నాకు వాళ్ళ కూడి జీతాల కోసం పనిచేస్తారు. నా లక్ష నాకు వస్తే చాలు. వాళ్ళకేంటి వంటోడు ఉంటాడు. దోపిడీలు చేసి వెళ్ళిపోయారు సార్. అప్పుడులో బ్రిటిష్ వాళ్ళు అలా చేస్తారు, అలా చేస్తారు. డబ్బులు జీతాలు కూడా ఇవ్వడానికి లేదంటే భారీ అప్పులు చేసి ఈ అప్పు సార్. ఇప్పుడు నేను మీకు ఇతనికి 1,00,000 ఇచ్చానండి, ఇతను కట్టట్లేదు సరిగ్గా. ఇంకో 1,00,000 ఇవ్వని అడిగి నా దగ్గర వచ్చాడు అనుకోండి, ఏంట్రా బాబు నువ్వు లాస్ట్ 1,00,000 5,000 ఇస్తాను తీసుకుంటా డబ్బులన్నీ తినేసాడు. 1,00,000 తినేసాడు, ఇంకేమిస్తాం మనం? మీ బాబు మీ పార్టీ వాళ్ళకి ఏమిస్తారు బాబు? మీ జిల్లాకి మీ రాష్ట్రానికి ఘోరమైన స్టేట్ గవర్నమెంట్ సార్. చాలా నేను కాంట్రాక్ట్ వర్క్లు చేస్తాను. ఎక్కడ? హైదరాబాద్. ఇక్కడ అంటే చేయట్లేదండి, ఎందుకంటే డబ్బులు లేవు, ఫండింగ్ ఎవరికి ఇల్లు లేవు, చేసినట్టు డబ్బులు లేకపోతున్నాడండి. అవును సార్. మొన్న ఇప్పుడు అదే పట్టుకెళ్ళిపోతే మా ఫ్రెండ్ వైసీపీ లీడర్ అండి, మున్సిపాలిటీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. 4 కోట్లు రావట్లేదు 2 ఏళ్ల నుంచి. రావట్లేదు. కానీ ఇప్పుడు డబ్బులు మీకు 1,00,000 ఇస్తాను, ఇంకో 1,00,000 మీరు ఇవ్వలేకపోతే ఏం చేయాలి? నేను అవును 1,00,000 కోట్లు తినేసావు, ఆల్రెడీ అప్పులు చేసావు, ఇంకో 1,00,000 కోట్లు ఇవ్వమంటే 1,00,000 కోట్లు తినేసిన తర్వాత ఇంకో 1,00,000 కోట్లు ఇవ్వమంటే ఇవ్వలేకపోతాడు, తేలేకపోతాడు సార్. ఆ డబ్బు అంతా ఆ రేట్ చేయలేదు తెలియదు, అంత బిల్డింగ్ లో పెట్టి సైడ్ నుంచి వచ్చేస్తున్నాయి దోర్బందాలు. దాసే డబ్బులు టీడీపీ తురకోలు పరిపాలించలేదట, డబ్బులు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించలేదట. చాలా చోట్ల డబ్బులు లేకపోతే లేకపోతే 60-70 సీట్లు వచ్చి డబ్బులుండి డబ్బులు లేకపోతే ఎన్ని అబద్ధాలు మీకు ఘోరంగా కూడా పరిపాలించారు, అంత ఘోరంగా సార్. మరి ఇప్పుడు ఓడిపోయినప్పుడు బయటకు తీయాలి, డబ్బులు అనేది తీసా కనుక్కోండి, ఒక ట్రాలర్ తెచ్చుకుందాం మనం. 11 ఖర్చు పెట్టి గెలిచేస్తే మొత్తం వచ్చేది కదా. ఇది మన కుప్పంలో డబ్బులు ఖర్చు పెట్టి బంగారం ప్లేట్ ఇచ్చిన బంగారం ప్లేట్ అదొకటి. ఎందుకంటే ఈగో ఫీలింగ్ ఏంటంటే బానిసత్వంగా పరిపాలించారు. డబ్బు తినేస్తే తినేది బానిసత్వంగా, అంటే నువ్వు నా దగ్గర పని చేయాలి అన్నట్లు అంత ఘోరంగా అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలిసిపోయింది అంటే కాంట్రాక్ట్లు కాదు, కూలీలకు కూడా తెలిసిపోయింది అనమాట. జియో రాకముందు మనం బిల్లు ఎంత కట్టేవాళ్ళం సార్? జియో రాకముందు 1,500 కోట్లు 1,500 రూపాయలు కట్టేవాడిని. 1,500 రూపాయలు ఇచ్చిన ఇప్పుడు ఎంత కడుతున్నాను? 150 రూపాయలు కడుతున్నాను. చూడండి అతను ఫోటో. నాకు 3,500 పెన్షన్ ఇస్తున్నాడు. 3,500 పెన్షన్ ఇస్తున్నాడు సార్. 90 కోట్ల మందికి 3,500 పెన్షన్ ఇస్తున్నాడు. అంబానీ 3,500 కోట్లు, నాకు 3,500 రోజు నెలలో తింటున్నాను. డబ్బులు ఎలా కట్టరా? దాంట్లో పని చేశారా? కాదే 1,500 బిల్లు కట్టివ్వండి సార్, 150 రూపాయలు కడుతున్నాను. మా ఆవిడకి 1,500 కట్టివ్వండి, 3,000 రూపాయలు నాకు అయ్యింది. ఎందుకంటే 350 పెడితే 350 కట్టే నెట్టాను, ఇది అన్లిమిటెడ్. ఇప్పుడు 300 ప్లస్ ట్యాక్స్ 350 అయ్యేది. ఇప్పుడు అదే దాన్ని 350 4కి 350 ఎంతండి? 1,200 1400 కట్టామండి నలుగురు కలిపి. మళ్ళీ నలుగురులో గ్రూప్ మాట్లాడుకుంటే అవ్వదు, నలుగురు గ్రూపులు మాట్లాడుకుంటే అవ్వదు కదండి. నేను ఏం చేశాను, ఆమె 1400 అయిపోతుందని చెప్పి ఇప్పుడు ఏం చేశాను, మా మిస్సెస్ ఏమో బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోయింది.
బిఎస్ఎన్ఎల్ సంవత్సరానికి ఎంత అండి 1500 1700 సంవత్సరానికి. సంవత్సరం అవును. నేను సంవత్సరానికి నెలకు 200 నాకు, మా అమ్మాయికి 200, మా అబ్బాయికి 200. ఎంత అయిందండి? తక్కువే. 3 రోజులు 600, 600లోనూ బిఎస్ఎన్ఎల్కి ఒక 150, 750 అయిపోతుంది మాకు నలుగురు పొందు. అవునా? అంటే మీకు పెన్షన్ ఇస్తున్నాడు. ఎందుకు ఒక మరి ఇవన్నీ ఎయిర్టెల్ వల్ల, ఇప్పుడు ఎయిర్టెల్ అలా రావడానికి కారణం ఎవరు? ఎవరు? కాదు సార్, నేను బండి మీకు తెలియదేమో, అంబానీ దీంట్లో ఇస్తున్నాడు కదా, మీరు బిల్డింగ్ కట్టండి, పీవీసీలో 30 రూపాయలతో 150 ఎక్కుతాడు. తీసుకోనండి, ఆడికి 150 30 రూపాయలు ఉండేమనండి. మీకు అర్థం కాలేదండి, మీకు అర్థం కాలేదండి. మీరు అమ్మాయి సార్, ఇప్పుడు 200 ఇస్తున్నాడండి జియో, మిగతా వాళ్ళందరూ క్లోజ్ అయిపోతారు నిదానంగా. ఇక ఒకడు ఎయిర్టెల్ ఒకడే మిగులుతాడు, ఆడు అప్పుల్లో దిగిపోతాడు. అప్పుడేం చేస్తాడు? ఆడు కూడా అందరూ చచ్చిపోయిన తర్వాత చేస్తాడు, 1000 రూపాయలు చేస్తాడు. అది వాళ్ళకి స్టార్ట్ చేయనండి. ఈ లోపు అంత డబ్బంతా తిన్నాడు కదా, ఈ డబ్బంతా మేము తిన్నాం కదా, కడతాం 1000 రూపాయలు. ఈ డబ్బంతా మేము ఎందుకంటే 150కి ఇస్తాం, 1000 రూపాయలు కట్టేది 150 కదా ఇచ్చాను నువ్వు. ఈ డబ్బంతా నేను 60 సంవత్సరాలు ఎంజాయ్ చేశాను కదా, కడతాను. అంతలోకి అంబానీ బొమ్మ ఐడియా అయిపోయిందా? టాటా అయిపోయింది, ఒకడు క్లోజ్ అయిపోతాయి. అప్పుడు అంబానీ కూడా మిగులుతాడు. 1000 రూపాయలు పెట్టాడు. ఇక ట్రాయ్ అనేది ఉంటుంది, ఆడు ఇస్తేనే ఏదో సిగ్నల్ ఇటు ఫ్రీగా ఇచ్చేస్తానండి. అసలు నాకున్న డబ్బుతో ఫ్రీగా ఇస్తానంటే ఈ లజ్జగలందరూ కలిసి గోళ మొత్తం ఎంప్లాయీస్ అందరిని తీసేస్తాం, రోడ్డు మీద రప్పిస్తాం అందరినీ. ఆడు ఫ్రీగా ఇస్తున్నాడు, మా కంపెనీలన్నీ తీసేస్తే వీళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారంటే వీళ్ళందరితో కాళ్ళు చేతులు పట్టుకుని ఆడు ఫ్రీగా ఇవ్వగానే కంటానా 150 రూపాయలు పెట్టించాడు. అవునా? జియో పడుతుంది. డబ్బులు లాగా ఎందుకు పడుతుంది? ఆడికి అక్కర్లేదండి, ఆడి నెట్ పడితే చాలా డబ్బులు వచ్చేస్తాయి. ఆడి నెట్ సార్ ఇప్పుడు ఎంత గౌరవం అంటే ఆ నెట్ వాడితే డబ్బులు వచ్చేస్తాయి. నేను ఎంత బాధపడ్డానంటే లైన్లో కట్టి ఉంది సార్ బిల్లు, ఐడియా బిల్లు అందరూ అంతేనండి. ఆ తర్వాత 1 GB 400 రూపాయలు కంప్లీట్ చేయండి. మారిపోతాయండి. ఒకప్పుడు మనం 15 ఏళ్ళ క్రితం మీకు హైదరాబాద్ దాన్ని రూపాయలు అయ్యేది, రాత్రిపూట 5 రూపాయలు అయ్యేది. అందుకని రాత్రిపూట పబ్లిక్ వెళ్ళి నిలబడేవారు 5 రూపాయల కోసం. ఏంటి అదోలేండి, అదంతా కారణం కేవలం టెక్నాలజీ మారినప్పుడు అప్పటికి ఎయిర్టెల్ వచ్చింది, డెవలప్ అయింది. అప్పుడు టెక్నాలజీ డెవలప్ అవడం కాదు, ఒకప్పుడు ఫోన్ కావాలంటే ఎంపీ రికమెండేషన్ ఉండాల్సి వచ్చేది. ఇవాళ ల్యాండ్ లైన్ ఫోన్ దానికోసం ఐడియా వాడు ఎయిర్టెల్ దోపిడీ చేసినప్పుడు ఇది రాలేదు, ఈ లైన్ లో నించోవడం బట్టి ఒక టైంలో ల్యాండ్ లైన్ కోసం ఎంపీ రికమెండేషన్ ఉంటే ల్యాండ్ లైన్ ఇచ్చేవారు. సింపుల్ పట్టుకుని తిరుగుతున్నారు. ఆ బీచ్ లో కాదు, రోడ్డు మీద బెగ్గర్స్ 200 ఉంటే మీకు ఫోన్ 3-5 రూపాయలు కడితే ఫోన్ సిమ్ అన్ని ఇచ్చేస్తున్నారు. ఇవ్వట్లేదండి. బిఎస్ఎన్ఎల్ అయితే రోడ్డు మీదకి వచ్చారు. కాంపిటీషన్ అండి, మార్కెట్ కాంపిటీషన్ కాదు సార్, ఉండొచ్చు. ఒకప్పుడు ఎయిర్టెల్ ఇవన్నీ వచ్చినప్పుడు జియో రాలేదు. అప్పటికి 1500 2000 సార్ బిల్లు. ఏంటి సార్ సామాన్యం ఫోన్ మాట్లాడండి వచ్చా. ఈ రోజున ఇక్కడ అడుక్కుని ఉంటారు, ఏంటి బాబు మీరు వాడుతున్నారు మొబైల్ అంటే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. మీరు అడుక్కున్నారు, మీరు ఇంటర్వ్యూ వాడుతున్నారు, మాకేంటి సార్ ఫ్రీ కాంప్లెక్స్కి వెళ్తే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటూ మాట్లాడు ఫ్రీ కదా. జియో 50 రూపాయలకి అన్లిమిటెడ్ అడు, వాళ్ళ ఫోన్లు అంటే 50 రూపాయలకి అన్లిమిటెడ్ అట. ఎక్కడ ఉందండి ఇది? 50 రూపాయలకి అన్లిమిటెడ్ ఎక్కడ ఉందా? అడుక్కున్న దగ్గర రిక్షా ఓడికి 50 రూపాయలు అన్లిమిటెడ్. 8 రోజులా? ఏంటి సార్ 24 రూపాయలు దీని మీద నిలబడండి. 24 రోజులకి కాదు సార్, 50 రూపాయలు 24 రోజులు ఫ్రీ. మామూలు చిన్న మొబైల్, ఆడు జియో మొబైల్లో. ఇంకెంతకంటే ఏంటి సార్ ప్రజలకి? ఇంతకంటే దీని గురించి అన్నా క్యాంటీన్ తీస్తారు కదా సార్, ఎంత పాపం చేస్తారు మీరు జగన్, అవునా కదా? చెప్తాను. అన్నా క్యాంటీన్ గురించి ఒకసారి నేను అట్లా కడుతున్నాను, పెయింట్లో నాకు కాంటాక్ట్ వచ్చింది సార్. వేస్తున్నాను ఎల్లో పెయింట్ వేస్తుంటే వచ్చాడు, తాగిసి వచ్చినప్పుడు ఇలా 5 రూపాయలు చేస్తా అని తెలుపుతున్నాడు. తాగిస్తున్నాడు పాపం, వేస్తున్నారు వాళ్ళు డీసెంట్గా ఉన్నారు పాపం, క్యారెల్ పట్టుకొని చదవమని అందించాడు అని చెప్పి వేస్తున్నారు. మా జీతాలు ఉద్యోగాలు పోతారా బాబు అని వేస్తుంటే ఇది 5 రూపాయలు ఏంటి తినేసి 5 రూపాయలు కానీ తినేస్తాను పడుకుని అక్కడికి వచ్చి. అని సాయంత్రం లేపాను, నాకు కోపం వచ్చింది. లేపితే ఏంటంటే అయినా పిల్లలు 2 పిల్లలు సార్, ఆడు పని చేసుకుంటే ఆడు పని చేసుకుని హ్యాపీ బర్త్, నాకేంటి బాగా కాళ్ళ పోషించాలి అంటే ఈ డ్రైవర్స్ మాట్లాడుతున్నాడు. ఈడు పోషించాలి కదా, వాళ్ళు పోషించడం ఏంటండి? అలా తయారు చేసి అలాంటి క్యాంటీన్లో 5 రూపాయలు భోజనం పెట్టి ఇలాంటి వ్యవసాయ పడుకులు అందరూ పడుకోవడం మంచిదండి. కొంచెం 5 రూపాయలకి కష్టపడి రోజుకు 1000 రూపాయలు. ఈ రోజు అడుక్కున్నోడికి అవసరం, కానీ ఆడు అడుక్కుంటే 1000 రూపాయలు వచ్చేస్తుంది. వాడికి
ఎవడు తాగుబోతుడికి అది కాదండి, ఇంపార్టెంట్ ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు. తాగినోడికి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆటోమేటిక్ ఏ ఏంటంటే రోడ్ల దగ్గర డబ్బులు నుంచి సిటీకి వస్తారు. నెలలో వేస్తున్నాడు 10,000 వాళ్ళు పొద్దున్న వచ్చేస్తారు. 100 రూపాయలు భోజనం తినాలి. కాదండి, ఆడికి 500 కూలి వస్తుంది సిటీకి వస్తే. అవును. 100 రూపాయలు భోజనం, 70 రూపాయలు టిఫిన్ పోతే ఇంకా ఛార్జీలు కూడా ఆడికి బొక్క మిగిలేదు. ఆడేది చూడు 500 రూపాయలు పేదవాడికి ఇవ్వాలండి. పేదోడికి ఇవ్వద్దా? ఇస్తే పిల్లల్ని రోడ్డుగా తీసుకొచ్చేస్తున్నాడు. రోడ్డు మీదకి వాళ్ళు పస్తులు ఇలా పడుకుంటా అది వెళ్ళలేక బయటికి పని దొరక్క పస్తులతో ఇక్కడ 5 రూపాయలు తినేసి పడుకుపోతున్నాడు. ఇక్కడ 5 రూపాయలకి తినేసి అదే క్యాంటీన్ తో పడుకుపోతున్నాడు. తాగిసి సార్ 500 రూపాయలు ఆడు సాయంత్రం కూలి చేసుకొని డబ్బులు తెచ్చుకొని ఫుల్ తాగిసి 5 రూపాయలు పట్టుకెళ్ళి భోజనం చేసి అక్కడే పడుకుంటాడు. బాధ అనిపించింది. ఏంట్రా బాబు అంటే ఆలే మట్టు కుడుస్తారండి, పిల్ల ఆలే మట్టు కుడుస్తారు. ఎంత బాధ అనిపించింది అంటే అన్న క్యాంటీన్ వల్ల అతి డేంజరస్ అంటే కరోనా కన్నా డేంజర్ అన్న క్యాంటీన్. నా ఉద్దేశం అన్న క్యాంటీన్ ఇస్ కరోనా కన్నా డేంజరస్. ఈ రోజున కరుణానిధి ఆ కొడుకు హెల్ప్ చేశారు తెలుసా, క్యాంటీన్లో తీయించి పారదండి. ఎందుకంటే ఎవడి సోమర్థనం రాకూడదు, ఎవడి క్యారీదాన్ని పట్టుకుని ఎవడి బాధ్యత అది తెలియాలని. ఎంత జెన్యున్ అండి వీళ్ళు భారీ చెప్పేది 5 రూపాయలు రియల్ ఎస్టేట్ బిల్డర్లు చాలా మంది కట్టారు వైజాగ్. కానీ ఇప్పుడు 5 కనపడతారండి. మరి అందరు కలిసి రాదండి. అదే ఎంబీబీ సత్యనారాయణ, దసపల్ల కోటేశ్వరరావు, వైశాఖి సాగర్ వీళ్ళే కనపడతారు. మిగతా వాళ్ళందరూ అయిపోయారంటారు. వ్యాపారం చేసిన అందరు కలిసి రాదండి. ఒక్కొక్క టైం కలిసి వస్తుంది. ఏమన్నారు అలవాటు పడిన వాళ్ళు ఎలాగైనా అదే కాదు, చదువు ఉంది, చదువు దీనికి సంబంధం ఏంటి కన్స్ట్రక్షన్ ఇండియాలో ఆల్రెడీ లేవు కదా సార్, న్యాయం లేవు కదా ఎక్కడన్నా. బానిసత్వం ఓన్లీ స్లేవ్స్. దోపిడీ చేయడం కరెక్ట్ ఇండియాలో అన్నాడు. అంతే మరి చెప్పాను. సింపుల్ బానిసత్వం నా పిల్లలు దోపిడీ. ఇండియాలో రిజర్వేషన్లు ఉన్నాయి, నాకు సోషల్ సెక్యూరిటీ లేదు, కావాలని నాకు నచ్చింది నాకు దొరికి దోచుకుంటాను అన్నాడు. అంతే కరెక్ట్. మేబీ సోషల్ సెక్యూరిటీ లేదు, నా పిల్లలకి సెక్యూరిటీ లేదు, నా పిల్లలకి సెక్యూరిటీ లేదు, రిజర్వేషన్ లేదు. ఇక్కడ రిజర్వేషన్లతో 60% వెళ్ళిపోతున్నారు. నేను నా గవర్నమెంట్ నేను నచ్చిన దోచుకుంటా. అది ఈ విషయంలో న్యాయానికి భావిస్తాను. ఓకే మీరు దానికి నాకు సోషల్ సెక్యూరిటీ లేదు, నాకు సోషల్ సెక్యూరిటీ లేదని అంత దోపిడీ చేయలేదు. నా పిల్లలకి 100 మార్కులు వస్తే 100కి 95 వస్తే ఏమో 60 ఇచ్చినాడికేమో ఫ్రీ సీట్ ఇస్తున్నారు. నేను డొనేషన్ కట్టాల్సి వస్తుంది. నేను దోచుకుంటా గవర్నమెంట్ ని, నేను దోచుకొని గవర్నమెంట్ డొనేషన్ కట్టాను. దీనికి నాకు సమాధానం లేదు. మరి దీనికి నాకు 90 వస్తాయండి మా అబ్బాయికి, పక్కన వాళ్ళ అబ్బాయికి 35 వస్తాయండి. మా అబ్బాయికి సీట్ రాదండి, ఈ సీట్ వస్తుందండి. అప్పుడు నేనేం చేయాలి? నేను గవర్నమెంట్ దోసుకుని నాకు ఇష్టం వచ్చినట్టు దోసుకుని ఏదో కాంట్రాక్ట్ చేసి మంచి 1,00,000 రూపాయలు వర్క్ అన్యాయంగా దోపిడీ చేయకూడదు. అది దోపిడీ అంటారు. మరి 95 వచ్చినాడికి ఇవ్వకుండా సీట్ 35 వచ్చినాడికి దోపిడీ కదా, అది తప్పు కదా ఏమండి? 90 వచ్చినాడు సీట్ ఇవ్వకుండా 30 వచ్చినాడు సీట్ ఇవ్వడం తప్పు కదా. అది అందుకే అందుకే అంత బానిసత్వం తప్పు సార్. మీకు అమెరికాలో రిజర్వేషన్ ఉండదండి, అందరూ ఎవరు చదువుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు సార్, డబ్బులు ఇన్కమ్ లేని వాడికి ఎంత డబ్బులు ఇస్తారు చదువుకుంటే. అంతే కాదండి, డబ్బు లేని పిల్లలకి డబ్బులు ఇవ్వాలి, ఫీజులు కట్టాలి, కానీ రిజర్వేషన్ ఇవ్వకూడదు. అప్పుడేమవుతుంది, రిజర్వేషన్ ఇస్తే ఈ డబ్బులు బాగా తెలుగు వాళ్ళందరూ వేరే కంట్రీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ ఇండియా ఇంకా పూరే కంట్రీ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మా బామర్తి ఉన్నాడండి, మా బామర్తి ఉన్నాడు, బిట్స్ పిల్లలు తీసాడు ఇంజనీరింగ్. విజయవాడ సిద్ధాంతంలో లెక్చర్ తీసేవాడు, 5,000 ఇచ్చేవారు. టోటల్ చెప్పి 10,000 సంపాదించుకునేవాడు. మొత్తం 40 టోటల్ కాదానికి ఒక 50,000-30,000 సంపాదించుకునేవాడు. ఎప్పుడు 97లో 96లో. తర్వాత ఏం చేశాడు, మా మామగారు మనకు లాభం లేదురా, మనకు ఆస్తులు లేవు, నువ్వు ఎట్టగొట్ట అని అమెరికా తోలేడు. అమెరికా తోలేసాడండి. మా బామర్తి ఇప్పుడు చెప్పానండి, మా బామర్తి ఇప్పుడు అమెరికాలో కష్టపడ్డాడండి 20 ఏళ్ళు. మా బామర్తి అమెరికాలో కష్టపడ్డాడండి. 3 పిల్లలంతా జాబ్ చేస్తున్నారు. 2 కోట్లు వస్తుంది సంవత్సరానికి బయట పని. ఆయనతో పాటు ఇప్పుడు మావాడితో పాటు పనిచేసిన వాళ్ళకి 70,000 వస్తుంది ఇండియాలో. అందుకని స్టేట్మెంట్ ఇచ్చారు బానిసలు ఇండియన్స్. అదే కాదు, అక్కడ కష్టపడి బానిసలే పనిచేయాలి కింద. ప్రపంచంలో అమెరికాలో కష్టపడితే అంత డబ్బులు వస్తాయి. తెలుగు దాంట్లో ఉండాలి, కష్టపడాలి. కష్టపడ్డాలంటే బూటి కింద, ఆడు బూటి కింద కష్టపడాలి. ఎక్కడ అమెరికాలో ఆడు బూటి కింద ఆడు వస్తా, ఒక ఇండియా వాడు వస్తున్నాడంటే పక్క వెళ్ళిపోతుంటారు.
ఎవడి సైడ్కి మా వెళ్ళిపోతుంది. తెలిసిన వాళ్ళ అబ్బాయి ఒక ఆయన ఇంజనీర్ చదివాడు. చాలా ఘోరం. ఆయన అన్నాడు ఫస్ట్ నేను బాత్రూమ్ అక్కడ తెలియదు కదా, రాజు రెడ్డి చౌదరి ఇవన్నీ క్యాష్ రిజర్వేషన్ ఇండియా అంతే. ఇండియా అనగానే పక్కకి వెళ్ళిపోవడమే. కలిసి వచ్చింది. ఇండియా అనగానే వెళ్ళిపోవడం ఏమన్నా అందరు కలిసి రాదు. అమెరికా వెళ్ళి దెంకొచ్చినా కూడా దెంగలే కనుక ఇంకొచ్చిన కూడా చాలా మంది ఉన్నారు. ఉన్నారు కాదంటలేదు. అందరూ కలిసి రాదండి, మీకు తెలియదండి గురువు గారు. కాదు సార్, లైన్ కావాలి ఏమండి? అంటుంది ఎవరైనా బానిసత్వంకి వెళ్ళాలి. కార్పొరేషన్ లో కార్పొరేషన్ లో కాంట్రాక్ట్లు చేసి కోట్లు సంబంధించిన ఉన్నారు. శాంతం మట్టి కూడా స్పెయినర్ కూడా ఉన్నారు. అది మనం చేసుకున్న దాన్ని బట్టి దోపిడీ చేసుకుని దోపిడీ సార్ నిజాయితీగా ఉన్నాడు పోతాడు సార్. ఒకటే సింపుల్ కాలం కూడా కలిసి రావాలండి. ఇండియాలో నిజాయితీగా ఉండడం నిజాయితీ అంటే ఇక్కడ పోవడం. దోపిడీ చేసినోడు గొప్ప, దోపిడీ చేసినోడు గొప్పడు అంతే కదా. ఇప్పుడు జగన్ మీరు దోపిడీ చేయడం గొప్ప అంటున్నారు కదా, సింపుల్ ఈక్వేషన్ ఇంకేంటి. అందుకే వీళ్ళందరూ దోపిడీలు చేశారు. ఆడు నిజాయితీగా నేను ఒప్పుకున్నాను. అరే బాబు నేను 100 కంపెనీలు అమ్మ నా కొడుకు 100. ఇప్పుడు విజయమాల్య మీద ఎందుకు నేను నిజం కట్టేస్తానని డబ్బులు రానివ్వట్లేదండి. 4,000 కోట్లు అయినా బాబు నీకు కట్టేస్తానంటే నువ్వు రావద్దురా, నువ్వు అక్కడే ఉండి మేము తింటాం. ఈ మినిస్టర్లు రానివ్వట్లేదు. ఎక్కడ ఘోరం ఏంటో సార్. ఎవరు ఈ మినిస్టర్లు? దోపిడీదారులు. ఎవరైతే పరిపాలించారో దోపిడీదారులు చిచ్చి. ఎప్పుడు దోపిడీదారులు అంటే అంతకన్నా ఘోరమైన దోపిడీదారులు మినిస్టర్లు. వీళ్ళు ఎవరైతే పరిపాలించారో దోపిడీదారులు. ఈ దేశంలో బియ్యం 500 అవ్వాలండి, నూనె 1000 రూపాయలు అవ్వాలండి. అప్పుడు బతకలేక అప్పుడు ఏం చేస్తారు సార్ మానవుడు కరెక్ట్ అయినాడు పని చేసేవాడు. అప్పుడు అందరూ దోపిడీలు చేయాలని ఆఫ్రికా ఇలా అయిపోవాలి కంట్రీ. పల్లెటూళ్ళు దెంగేయాలండి. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీస్ ఎలా ఉంటాయంటే ఉదయం డ్యూటీకి వెళ్ళాడు అనుకో పోలీసు, సాయంత్రం గన్ను రెంట్కి ఇస్తాడు. అక్కడ వాళ్ళు దొంగతనం చేసుకొని వాడికి ఎంతో వాటి ఇచ్చారు. అలా అయిపోతుంది దోపిడీ. ఇలా చేస్తే ఆఫ్రికా ఆఫ్రికా లాగా అయిపోతుంది సార్. సింపుల్ కష్టపడి మరి బ్యాగులు మోయలేక దోపిడీ డబ్బులు బ్యాగులు మోయలేక 100 కేజీలు బరువుతో కట్టలు పట్టుకెళ్ళి అదే కష్టపడి అంటే అదే కష్టం. వాళ్ళు వదిలే జింబాబు గింబాబు మళ్ళీ సిటీ నుంచి పల్లెటూరు వెళ్ళిపోవాలి అందరూ. చాలా దోపిడీదారులందరూ తినేసారండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ టీడీపీ వాళ్ళు తినడం వల్ల ఎవ్వరు లేరండి. అప్పుడు ఆడు కష్టపడుతుంది అంత ఘోరంగా వీళ్ళందరూ పంచుతున్నా డబ్బులు ఉండట్లేదు అండి. అయినా జీతాలు ఇస్తున్నాడు. 5వ తారీఖున 6వ తారీఖున ఒక్క నెల కూడా ఆపలేదు. సొంత డబ్బులు ఏంటి? వీళ్ళు సొంత డబ్బులు దోపిడీలు చేసుకొని అంటే దోపిడీలు చేసి 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 మిగలగా వీళ్ళకి ఇచ్చేవారు. అంటే ఏమీ లేదు ఇంకా పరిపాలన అంటే దోపిడీ. ప్రతి నెల వెళ్ళడం, ఫారెన్ వెళ్ళడం, కంపెనీ అక్కడ ఉంది పట్టుకొని వస్తున్నాం అని తీసుకెళ్ళి క్యాబరేలు అక్కడ ప్యాకాట్లు పూకాట్లు ప్యాకాట్లు. అంత ఘోరం అంటే చాలా ఘోరం. ఇప్పుడు దొరికిపోయాడు మొన్న తెలంగాణలో దొరికిపోయారు కదండి. నాగశౌరి ఎవరో నాన్న వాళ్ళమ్మ అందరూ కలిసి ఆడించడం అంట. డబ్బులు ఇంట్లో బ్యాగులు తీసుకు నాగశౌరి నాగశౌరి సినిమా యాక్టర్ ఉన్నాడు కదా, నాన్న అందరు మన ఈడు జగన్ పెట్టాడు. తెలంగాణలో ఎన్ఐ అంటే సినిమాలు ఇస్తారండి. సినిమా 4 కోట్లు వేసుకోండి మినిమం. అది రావాలా? అలాంటి ప్యాకెట్ ఆడిస్తున్నాడట. ఆడిస్తున్నాడు, డబ్బులు తీసి ఆడించాడండి. దొరికిపోయాడు. కేసీఆర్ దగ్గర దొరికిపోయారు కదా. ఇప్పుడు జగన్ అంటే ఇప్పుడు కక్ష కట్టించాడు. కేసీఆర్ 10 కోట్లు సంపాదించారు. మీ ఫ్యామిలీ మెయింటెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత ఉంటుంది చెప్పండి. బాగా ప్యాకెట్లు ఆడిస్తావా? కార్లు కొన్న అంత నుంచి 50 లక్షల నుంచి అలాగని నువ్వు ప్యాకెట్లు ఆడిస్తావా? దొంగదాటుగా వెళ్ళి చేయిస్తావా? చెప్పండి. మీరు ఎంత ఖర్చు పెట్టినా సంవత్సరానికి 2-3 కోట్లు తొక్కేసి దోపిడీలు చేస్తావా? డబ్బులు చేసుకుంటాడు సార్. దోపిడీలు చేసుకున్నాడు. దోపిడీలు చేసుకున్నాడు అవి నమ్మే పరిస్థితి లేదు సార్. వాళ్ళు దోపిడీ అంటే దుర్మార్గులని అర్థమైపోయింది. దోపిడీ దారులు మీకు దోపిడీలు చేసిన వాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేస్తారండి. అది త్వరలో చూడండి, అలా చూడండి, అందరూ రోడ్డు మీద వచ్చేస్తారు. చూడండి సార్, మీరు అలా చూడండి. చూస్తారు కదా మీరు. దోపిడీ దారులందరూ లాగి ఈడు మోడీ గారు ఈడు బెల్ట్ తో తీసుకొట్టి కూడా లాక్కొచ్చేస్తారు. ఇంకొక 2 ఇయర్స్ ఆగితే ఈ దోపిడీ మోడీ ఏం చేశాడు? ఆడు కింగ్ ఆఫ్ ది వరల్డ్ అండి. లేకపోతే ఇండియా లేదు. ఈడు కరెక్టే. ఇందిరాగాంధీ చచ్చిపోతే ఇదే అనుకున్నాం, ఇందిరాగాంధీ చచ్చిపోతే ఇండియా ఉండదేమోనని.
ఇండియా ఉంది. అవును. రాజీవ్ గాంధీ చచ్చిపోతే ఇండియా ఉండదే ఉన్నాం. ఇండియా ఉంది. అవును. రాజశేఖర్ చచ్చిపోతే దేవుడు రాజశేఖర రెడ్డి అసలు మొత్తం భూప్రపంచం తిరగబడిపోతాము. ఈ వైజాగ్ వెళ్ళిపోయి సముద్రం కలిసిపోతాం మనం. అవును. మామూలుగా ఉంది. అలాగ వచ్చారు కానీ ఇప్పుడు వరకు ఆయన నుట్టు మాట్లాడండి. ఎవరు చచ్చిపోయినా ఆ దేశం. లేరు ఇంకా మోడీ మోడీ గారు తర్వాత ఒకటి. ఇప్పుడు ఈడు రాహుల్ గాంధీకి ఉంది. ఎందుకంటే ఆడు ఇటలీ బ్లడ్, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అది అండి. ఇండియా బ్లడ్ కాదు. అది ఇండియా బ్లడ్ కాదు కాబట్టి ఆడు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తానండి. అది ఇండియన్ కాదు. ఇండియన్ కాబట్టి ఆ నాన్న ఇండియన్. ఆ లాన కూడా ఇండియన్ కాదు. రాజీవ్ గాంధీ ఇండియన్ కాదండి. కాదే. ఇందిరా గాంధీ కూడా. ఎవరని ఆ చెప్పి ముస్లిం అండి, పాకిస్తానీ ఆడు, పర్షియన్. ఇండియా వాళ్ళు ముస్లిం లేరా? ఉన్నారు అదో లేండి, కాకపోతే ఆడు పాకిస్తాన్. ఆ లానా ఆ రహమాన్ కూడా చర్మ చేశాడు. అవును. రాహుల్ గాంధీ చేయకూడదా? ఆడు బ్లడ్ మాత్రం ఎవరు? రాహుల్ గాంధీ తాత ప్రైమ్ మినిస్టర్ అండి. 50% రాహుల్ గాంధీ తాత ప్రైమ్ మినిస్టర్. 50% ప్రైమ్ మినిస్టర్. అవును. ఆయన ప్రైమ్ పాకిస్తాన్ మినిస్టర్. అండి, అదంతా నెహ్రూ పాకిస్తాన్. ప్రైమ్ మినిస్టర్ కదా? వాళ్ళందరూ పాకిస్తాన్. వాళ్ళే నయం సార్. వాళ్ళు పండిట్స్. వాళ్ళే నయం మోడీ కన్నా. అవును. వాళ్ళు పండిట్స్. వాళ్ళు మీకు తినకుండా ఏ రూపాయి తినకుండా తెలుగు తక్కువ ఇచ్చే బదులు తెలుగు 10 రూపాయలు తిన్నా తెలుగు ఉంటేనే పరిపాలన బాగుంటుంది. అంతే లేదు సార్, లేదు. తెలుగు ఒప్పుకుంటాను కానీ వీడు చేస్తున్న డేరింగ్ అండ్ డాష్. మోడీ గారు ఏం చేశాడు? ఒక కంపెనీ తీసుకొచ్చాడు 115 రూపాయలు పెట్రోల్. రూపాయలు సార్. వేల కంపెనీలు వస్తా ఉంటాయి. ఏమంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు 65 రూపాయలు తప్ప చెప్పారు మీకు. 40 రూపాయలా? 68. 68. అవును. ఒక్క నిమిషం కంక్లూజన్. ఏమన్నా కుదిరారు? సార్ 115 రూపాయలు పెట్రోలా? అంత అడ్డుకుంటాను కదండి. సార్ ఇప్పుడు మనకి ఎందుకు అలా చేస్తున్నాడంటే ఎయిర్ బేస్లు ఇవన్నీ వస్తాయి, ఈ రాఫెల్ ఇవన్నీ కొంటున్నాడు కదా, ఇవన్నిటికి ఫండింగ్ ఎలాగా మొక్కలే ఏంటంటే మన funding ఎలాగా? వైజాగ్ షిప్ యార్డ్ మోడీ పెట్టాడా? స్టీల్ ప్లాంట్ మోడీ పెట్టాడా? అది ఎందుకు సార్? HPCL మోడీ పెట్టాడా? పరువు guest ఆయన house కాంగ్రెస్ వాళ్ళే పెట్టారు. Ship yard guest శ్రీశైలం house. డ్యామ్ ఎవరు కట్టారండి? Steel plant guest నాగార్జున house. సాగర్ డ్యామ్ ఎవరు కట్టారండి? guest house. ఆంధ్రప్రదేశ్ ఎవరు పెట్టారండి? సార్ మోడీ పెట్టారు. ఇవన్నీ మోడీ పుట్టలేదు అలా. సార్ షిప్ యార్డ్కి వెళ్ళారు అనుకోండి, సార్ నావల్ డాక్టర్ ఎవరు పెట్టారండి వైజాగ్ లో? పడుకోవడానికి DHP ఎవరు పెట్టారండి? NHL ఎవరు పెట్టారండి? కాంగ్రెస్ వాళ్ళే పెట్టారు. అవును. కాంగ్రెసే మంచిదండి. పడుకోవడానికి ఏమండి? గెస్ట్ హౌస్ అవి ఏమండి? ఓన్లీ గెస్ట్ హౌస్. వైజాగ్ డెవలప్ అయిందంటే కాంగ్రెస్ గెస్ట్ హౌస్. ఏమండి? ఇవి షిప్ యార్డ్ గెస్ట్ హౌస్. ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేశారు, స్టీల్ ప్లాంట్ డెవలప్ చేశారు. మోడీ ఏం చేశాడు చెప్పండి? ఒక్కటి చెప్పండి. ఇంకా రేట్లు పెంచుతున్నాడు. పెట్టిన కంపెనీ ఒకటి చెప్పండి సార్. ఇప్పుడు వైజాగ్ ఎందుకు డెవలప్ అయింది? స్టీల్ ప్లాంట్, పోర్టు, పిహెచ్పి, షిప్ యార్డ్ ఎన్ని ఉండటం వల్ల ఆ ఎంప్లాయీస్ ఇక్కడ ఆ ఎంప్లాయీస్ ఒకటికి 50,000 శాలరీ రావడం వల్ల వాళ్ళు వచ్చి మార్కెట్ లో ఖర్చు పెడతాం వల్ల కిరాణా కొట్టాడు బతికాడు, ట్రావెల్స్ వాడు బతికాడు, అందరూ డెవలప్ అయింది ఊరు. మోడీ వచ్చిన తర్వాత వైజాగ్ ఈ కంపెనీ పెట్టాలని ఒక్క కంపెనీ చెప్పండి. అంటే ఏంటి సార్? మోడీ వచ్చిన ఒక్క కంపెనీ వైజాగ్ వచ్చిందని చెప్పండి. కాంగ్రెస్ ఒక్క కంపెనీ చెబుతాను అక్కడ రాలేదు సరిగా. ఎక్కడ ఇండియాలోనూ రాలా. ఇండియాలో రావడానికి షిప్ యార్డ్ ఎవరు పెట్టారండి? ఇండియాలో రావడానికి లేదు సార్. ఆడు చేస్తుంది అమ్మా మనుషుల్ని ఛార్జింగ్ చేస్తున్నాడు. ఏం సార్ కాదు కావాలా? మనుషులు ఛార్జింగ్ చేస్తున్నాడు. బ్యాటరీలు లేవు, బ్యాటరీ లేని మనుషులకి ఛార్జింగ్ చేస్తున్నాడు మోడీ అన్నాడు. ఏంటి సార్? వాళ్ళు తీయవాలండి లంచ్ టైం. విజయం నడుస్తుందా? ఏంటి కొన్ని చోట్ల తీసేస్తారు, తీసేయమంటారంట గవర్నమెంట్. ఎవరు ఆర్డర్ పాస్ చేయలేదండి. గ్రామ సచివాలయం అంటారంట. గ్రామ సచివాలయం వర్క్ వస్తే నాకు తీసిమనండి సార్. మీ సేవలో సేవ తీసారండి. తీసేయాలి సార్. మనుషులు తీసేయాలి. పనిచేయట్లు పడుకుంటున్నారు. తీసేయాలి ఎందుకంటే మనుషులు ఇప్పుడు యాక్టివిటీ రావట్లేదు. అదివరకు మామూలుగా మీ సేవకి వెళ్ళి 30 రూపాయలు ఇస్తే ఈసీ ఇచ్చి డాక్యుమెంట్ నెంబర్ ఇస్తే ఈసీ ఇచ్చేవాడు టెంపరీ. అవును. ఇప్పుడు అది తీసారు. అవును. దోపిడీ 270 రూపాయలు కట్టాలంటే ఇప్పుడు మీకు ఈసీ కావాలి. అవును, దోపిడీకి ఈజీ అయిపోతుంది. డూప్లికేట్ బోర్డు వచ్చేస్తున్నాయి దాంట్లో. ఈసీ తీసారు మాత్రం మీ ఆస్తి నాకు అసలు చెప్పలేదు సార్. ఈసీ కూడా ఎందుకంటే చాలా రాబరీలు ఏమండి? చిచ్చి అయినా జరుగుతాయి. ఈసీ వల్ల చాలా రాబరీలు జరుగుతాయి. దానివల్ల జరుగుతుంది. బాబీ గారి పేరు మీద ఇల్లు ఉంటుందండి. అలాగే ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ నాకు ఆయన తెలుసు, డాక్యుమెంట్ నెంబర్ తెలుసు. ఆయన డాక్యుమెంట్ చేస్తాడు. కాదు, ఆయన జెరాక్స్ ఇవ్వండి, ఆయన చెప్పేదండి. మీరు అమ్ముతారు ఇల్లు ఇల్లు బాగా ఎక్కువ దోపిడీ సార్. నాలెడ్జ్ లేదండి. చెప్పండి మీ ఇల్లు నాకు అమ్ముతారు, మీరు ఇల్లు మార్కెట్ లో బేర పెడతారండి. చేసుకోండి, మంచోడు. నాకు ఇస్తారు డాక్యుమెంట్ జిరాక్స్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ నెంబర్ పట్టుకుంటే నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది సంబంధం లేకుండా. ఏమైనా ప్రామిసనరీ చెక్లు అంటే దోపిడీ దావా చేసుకోవాలి, వేసుకో. మంచోళ్ళంటే దాని గురించి వేరే దానికి దేనికి ఉపయోగపడదు. అది కూడా రోడ్డు మీద లాక్ వస్తాడు. ఏమంటే మీరు ప్రామిసరీ నోట్ రాసి ఆ. ఇస్తే మీరు డాక్యుమెంట్ తీస్తే చల్లదండి అది. ఎందుకంటే మార్కెట్ చేస్తేనే చెల్లుద్ది. మీరు ఏమండి? ఇక్కడ అర్థమైపోయింది. మీరు అంటే మీకు ఇండియా ఆస్తి కాబట్టి ఉన్నట్టు దోపిడీ చూడలేదు. చేయొచ్చు అన్నప్పుడు ఇంకేం చెప్పగలం సార్? ఇంకెందుకు ఈ నిజాయితీ ఎప్పుడో మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తమ్ ఇంప్రెస్ చేసి వేస్తే అవుతుంది. ఇద్దరు సాక్షులు పెట్టుకుని ఇది అవి కూడా చూపిస్తేనే అవుతుంది. సార్ దోపిడీదారులకు కాబట్టి పాత రోజుల్లో సంతకం పెడితే అయ్యేది, ఇప్పుడు అది కూడా అవ్వదు. అవును. ఇప్పుడు తమ్ ఇంప్రెస్ చేయాలి, వెయ్యాలి. అవును. ఐరిస్ కూడా ఇవ్వాలండి. తెలుసు మీకు? అవును. ఐరిస్ కూడా మ్యాచ్ అవ్వాలి. వేస్తే అవుతుంది. మన ఆధార్ కార్డుతో అక్కడ ఐరిస్ తమ్ ఇంప్రెస్ మార్చేస్తేనే రిజిస్ట్రేషన్ అవుతుందండి. తెలుసు మీకు?
చాలా సెక్యూర్డ్ అండి ఇప్పుడు తెలుసండి. అవును. ఏది అవన్నీ చంద్రబాబు నాయుడు పట్టుకోవచ్చు. ఏమండి మీరు ఇప్పుడు మీ పేరేంటండి? అప్పారండి. మీ అప్పారం అని చెప్పి నేను మీ పేరు మీద రిక్షన్ చేసేది చదువుకి. తర్వాత ఏమైంది, గవర్నమెంట్ ఇట్లా మోసాలు అవుతుంది అని ఐరిస్, ఆధార్ కార్డు, క్లబ్ మెంబర్స్ 3 లింక్ చేశారు. ఇవన్నీ ఎవరు చంద్రబాబు తెచ్చాడా? ఈ అప్పారం వైజాగ్లో తంపు ఆధార్ కార్డు చంద్రబాబు అలా కాదు మామూలు ఏం పనిచేయలేదు నువ్వు. బుద్ధుందా? అదేదో ఆ నేషనల్ లో వాళ్ళు చేసుకుంటే ఆ మోడీ గారు చేస్తే మోడీకి పుట్టమందులో వచ్చినాయి. మోడీ 2004లో అవును వచ్చినాయి. 2 తంబు ఇవన్నీ వచ్చాయి కదా. తంపు కాదండి, ఆధార్ కార్డు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ వచ్చాయండి? కాంగ్రెస్ వాళ్ళు ఆధార్ కార్డు కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు ఆధార్ కార్డు కాంగ్రెస్ కదా తెచ్చింది. ఎవరు మీకు చెప్పారు? మోడీ గారు 2014 కదా వచ్చింది. దోపిడీదారులు సార్, కాంగ్రెస్ దోపిడీదారులు తప్ప. ఆధార్ కార్డు 2003 నుంచి ఉంది. అది లెక్క హైదరాబాద్ సమాచార చట్టాక వాళ్ళు తెచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చారు. మీకు దోపిడీదారులు, ఎవడే? ఆధార్ కార్డు ఎప్పటి నుంచి ఉందండి మీకు? భూ కబ్జాలు 2013 నుంచి కాంగ్రెస్ లోనే టీడీపీలో 2003 నుంచి జరగలేదు. అప్పుడు కంపల్సరీ కాదు. 2012 నుంచి కంపల్సరీ. కాంగ్రెస్ లో 2012లో మోడీ ఎక్కడ ఉన్నాడు? టీడీపీలో తప్ప అంటే 2003లో మోడీ ఉన్నాడా? లేదు 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 లేదు. మీకు 2003లో ఆధార్ కార్డు వచ్చిందా? అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసి కంపల్సరీ కాదు. ఏమంటే లైన్లో నిలబడేవారు గుర్తుందా? ఇంప్లిమెంట్ కాదు, నేను చేస్తాను సార్. రేపు చికెన్ బిర్యానీ తింటున్నాను సార్ అని చెప్తాను మీకు. గురువు గారికి అసలు ఆలోచలేదండి. తినగల తెచ్చినోడు గొప్ప కాదు. తెచ్చిన ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ చేస్తారా? చేయబాకండి. జాబ్ చేసుకోండి. నిజమే సార్. మీరు కాంట్రాక్ట్ చేస్తే నష్టపోతారు. ఎందుకంటే మీకు నిజాయితీ ఉంటుంది. అది తప్పు కరెక్ట్. నిజాయితీ ఉండకూడదు. నిజాయితీ ఓన్లీ దోపిడీదారుడు పైకి రాకండి. నేను ఉండలేను అలాగా. విజిబిలిటీ లేదట మీకు. అవును, విజిబిలిటీ దోపిడీదారంటే మీరు ₹1,00,000 దగ్గర కాదండి. విజిబిలిటీ దేంట్లో దోపిడీ అంటే ఉండాలి. ఆయన మీరు 10 లక్షలు దోపిడీ పెట్టి పెట్టారు. 10 లక్షలు లాభం వచ్చింది. దోపిడీ 1 లక్ష చేసి ఇవ్వాలి. దొంగతనాలు చేసి నేను రాలేదు. అవునే? ఎందుకంటే రాలేదు అవునే? అంతే. మీరు 10 లక్షలు వర్క్ చేస్తారండి. నీకు అలవాటు 5 లక్షలు దోపిడీ. మిగిలింది. 5 లక్షలు మిగిలింది చేస్తారన్నట్ట? మీరు దోపిడీదారులు గారు చేయండి, అవునే? కాదంటలేదు. బాబు గారు మీరు అది దేశంలో అవునే? బానిసత్వం, మీరు మనిషి గవర్నమెంట్ జాతి లో కాదు, 2 లక్షలు కూడా వీళ్ళు చేస్తారండి. మనుషులు కాదు, మీ 10 లక్షలు ఖర్చు అవుతుంది. అవును. వీళ్ళు మనిషి జాతి కాదని ఎప్పుడు ఇస్తారు? మీ 10 లక్షలు ఉంది. 10 మొత్తం మీద తెచ్చేస్తారా? అన్ని నమ్మదం చేస్తా ఉంటే ఆడ ఒప్పుకోరు. మనిషి కానీ నీకు మనిషి జాతి ఎవరికప్పుడు వాళ్ళకి ఇస్తేనే పని అవుతుంది. అంతే ఈ రోజు ఎప్పటి నుంచో ఉంది అది. సార్ ఒక ఇండియా వాడు సార్ మొన్న నేను మున్సిపల్ ప్లాన్ తెచ్చాను. 30,000 ఇస్తానన్నాను. మీరు మనిషిగా పుట్టడం మార్కెట్ లేకుండా ప్లాన్ ఇమ్మన్నాను. మనిషి జాతి లేదు. 30,000 ఇస్తానన్నాను. మనిషిగా ఉండడం 80,000 ఇచ్చాను. అంతే మరి. మార్కెట్ లేకుండా ప్లాన్ తెచ్చాను. మనిషిగా ఉండడం లేదు. మార్కెట్ లేకుండా ప్లాన్ తెచ్చానండి. మార్కెట్ లేకుండా ప్లాన్ కాదండి. నేను ప్లాన్ పెట్టానండి. అప్లై చేశాను. నేను ఏంటంటే ఒక 22 గజాలు మున్సిపాలిటీకి మార్కెట్ చేయాలి. ఇది గిఫ్ట్ చేయాలి. చేయాలి. 20 అడుగుల రోడ్లో. గురుగారు అర్థం మీకు? 20 అడుగుల రోడ్లో 22 గజాలు చేయాలి. గజం 60,000 ఉంది అక్కడ. అందుకే నేను 22 గజాలు ఎంత అవుతుంది? దోపిడీలు చేస్తున్నాను అంటున్నాను. గోల్డ్ అయిపోతుంది కదా. అది నా బాధ. మనం ఫ్రీగా ఇవ్వాలి గవర్నమెంట్ కి. 22 గజాలు 14 లక్షలు అంత 14 లక్షలు అవుతుంది. ఇది దోపిడీ గిఫ్ట్ అఫీషియల్ చేస్తే. అయిపోవాలి. దాంట్లో మనం కట్టుకుంటా కావాలి. అవును. గిఫ్ట్ చేసినాను. నేనేం చేశాను, కాదురా బాబు ఏదో ఒకటి చెయ్యి అంటే నేను 30,000 ఇస్తాను చేయమన్నాను. అది చేయను అన్నాడు. ఆఖరి 1,00,000 ఇచ్చే. 1,00,000 ఇచ్చాను. మన అవసరం అంతే కదా. ఇప్పుడు 5 అడుగులు కూడా 5 అడుగులు గిఫ్ట్ చేయాల్సిన 5 అడుగులు సెట్ బ్యాక్ చూపించి మిగతా కట్టేసుకోవచ్చు కదా మనం. అవునవును. ఏమండి ఏమండి ఎదురు 5 అడుగులు పోతుందండి. ఇంకొక 5 అడుగులు సెట్ బ్యాక్ తీయాలి. 58 అడుగుల్లో వెనకాల ఒక 5 ఎదురు 10 తీసి అంత ఘోరంగా గవర్నమెంట్ కూడా అంత కండిషన్లు పెడుతుంది అనవసరం. కాదండి. ఎదురు 10 తీయాలండి. వెనకాల 5 తీయాలి. ఎదురు 10 వెనకాల తీసేస్తే మధ్యలో ఇంకేముంటుంది ఒక్క కడతాకి. చిన్న ఈక్వేషన్ అవసరం కోసం డబ్బులు పడగలండి. తప్పదు. పని కావాలి. మనుషులు ప్రూవ్ చేయడానికి చెప్పండి. మన మనిషి జాతి లేదంటే రేపు పొద్దున గిఫ్ట్ చేయలేదు నాకు. 22 గజాలు 14 లక్షలు దగ్గర నాకు 14 లక్షలు సైటు గవర్నమెంట్కి. వాళ్ళు 1,00,000 అడిగాడు. ఏం చేస్తాం? 85,000 ఇచ్చారు. సరిపెట్టుకోరంటే కాదండి. వాదన కరెక్టే, నా వాదన కరెక్టే. సార్ మీరు 20 లక్షలు కూడా వచ్చేసారు. 10 లక్షలు మిగిలి మొత్తం మీద ఏం చేస్తానంటే ₹1,00,000 లంచం ఇవ్వాలి ఎంప్లాయీస్ కి. ఇస్తే మీకు 20,000 ఇస్తాడు. లేదా నువ్వు ఫ్రాడ్ చేసావు. నా వాదన కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆథరైజ్ రేట్ చేయాలనేది మీరు ఆలోచించండి. మీ వాదన కరెక్టే, నా వాదన కరెక్టే. 2 కారణాలండి. ఎవరి డబ్బులు నాకు ఇచ్చేయాలి. ఏమండి నేను ఇవ్వలేను సార్. వెళ్ళండి. మినిమం 5 లక్షలు లేకుండా బిల్ చేస్తాడండి. చేయడు. అందుకే నాకు వద్దు. నాకు ఒక జీతాల కోసం చేస్తారండి వాళ్ళు. అంతే. జీతాల కోసం 2 రోజులు వాళ్ళ జీతాలు. ఇది కారు ఇన్స్టాల్మెంట్, టీవీ ఇన్స్టాల్మెంట్ సరిపోతారు జీతాలు. కారు ఇన్స్టాల్మెంట్ చేత ఏమండి కారు ఇన్స్టాల్మెంట్ కట్టాలా, టీవీ ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఫ్రిడ్జ్ ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఏసీ ఇన్స్టాల్మెంట్ కట్టాలా, హౌసింగ్ లోన్ కట్టాలా. అవన్నీ లేకుండా బతకాలి. పిల్లలు ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి. అవన్నీ లేకుండా బతకమనండి. నిజాయితీగా బతకమనండి. మోడీ లెక్క
అంటే అంటే మీరు వర్క్ చేసి మీరు 10 లక్షలు లేకపోతే ఇంకే అటు 50 చెప్తుంది సరిపెట్టుకోవాలా? మీరు అంటే అవన్నీ నీకు కష్టపడుతున్న వర్క్ చేస్తున్నావు కాబట్టి 10 లక్షలు వస్తున్నాయి, నువ్వు చేయాలగా. నువ్వు సరిగ్గా చేయలేదు, నీకు 5 లక్షలు ఇస్తానంట నేను. నేను ఎందుకు నా దగ్గర పవర్ ఉంది. నీకు ఎంత పవర్ ఉందో పవర్ ఉంది. నిజాయితీగా బతుకు. నువ్వు సరిగ్గా చేయలేదయ్యా. నిజాయితీగా నువ్వు బతుకు. రోడ్డు నువ్వు అంతేగాని రోడ్డు వేసావు, నువ్వు అడిగేయాలి, 9 నెలలు వేసావు. అక్కినేని గారు ఇప్పుడు ఈయన అంటారు ఈయనంతే కదా కరెక్టే. ఇప్పుడు ఈయన నిజాయితీగా పోతున్నాడు, నిజాయితీ వర్క్ చేస్తున్నాడు అంటే మీరు సంతకం పెట్టనంటున్నారు. మీరు కూడా నిజాయితీగా ఉండి సంతకం పెట్టాలి కదా అంటున్నారు ఈయన. నిజానికి ఎందుకు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ అన్ని వస్తున్నాయి, మీకు ఈ లంచం 5 లక్షలు ఎందుకన్నా క్వశ్చన్ వేస్తున్నారు. అది ఇవ్వకపోతే వర్క్ సరి చేయలేదు, రిమార్క్ రాసేస్తాను. చేతిలో పవర్ ఉంది. అదే అందుకే నిజాయితీ లేదు నీకు ఇక్కడ. అదే అంటున్నారు. అది అవడం ఇచ్చేయాలి. అప్పుడే గొయ్యిలు వస్తాయి, అప్పుడు బిల్డింగ్లు పడిపోతాయి. కాదండి. ఇప్పుడు ఆ సచివాలయం రేకుల షెడ్ తో కడిగిన దానికి 25,000 రూపాయలు అడుక్కి, అంతే దోపిడీ. దాన్ని ఆపండి అంటున్నాను. ఏదో అప్పుడు చంద్రబాబు 25,000 కోలుగొట్టించింది 25,000 రూపాయలు అడుక్కిచ్చాడు బిల్లు, అది కోలుగొట్టించాడు. ఇది నిజాయితీ కడితే అది ఏమీ ఉండదు. ఈడు కోలుగొట్టు, ఆడు బాగా బతుకు. చంద్రబాబు కదా, అది గవర్నమెంట్. గవర్నమెంట్ కోలుకోవడం ఏంటంటే మరి ఓట్లు లాసే కదా. అప్పుడు తినేసాడు ఆ డబ్బు. కాదండి, గవర్నమెంట్ డబ్బు ఇప్పుడు 50 కోట్లు పెట్టి కట్టారు, దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి బిల్డింగ్ గవర్నమెంట్ డబ్బు అంతా తినేసి అడుక్కున్న వాళ్ళకి ఇచ్చినట్లుగా డబ్బులు ఇచ్చాడు. 1000 రూపాయలు అడుగుది 25,000 తినేసాడు. ఎవరు? గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు 25,000 రూపాయలు కాంట్రాక్ట్లు పంచుకొని రాబందుల్లో తినేసారు. 25,000 రూపాయలు అడుగు. 7 కోట్ల బిల్లు అది. చంద్రబాబు అది చంద్రబాబు వెళ్ళినా కూడా అంత 6 కోట్లు అంత అయిందండి. 6 కోట్లు చాలా ఉన్నాయి. అలాంటి 8 లక్షల కోట్లు తినేసాడు. లోపల అన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సీలింగ్ లైటింగ్ గవర్నమెంట్ భూములన్నీ ఫర్నిచర్ బిల్డింగ్ కావదండి. దోపిడీలు అన్ని సైట్లు అమ్మేసి దోపిడీ. బిడ్డ దగ్గర కొన్నారు 5,000కి. పైన ఖర్చు ఎంత అవుతుంది? మీరు సార్ ఎందుకంటే మీరు సార్ నాకు రిజర్వేషన్ లేదు, మీరు దోపిడీ చేస్తాను, ఇది అది ఆథరైజ్ చేయమనండి దోపిడీని. అందరినీ చేయండి దోపిడీని, అందరినీ చేయండి. ఇప్పుడు ఎలక్షన్ లో కూడా మీరు అందరూ నేను చేస్తున్నాను దోపిడీ, మీరు దోపిడీ చేయండి అని చెప్పొచ్చు కదా. దోపిడీ జరుగుతుందండి. ఇప్పుడు దోపిడీ ఆథరైజ్ చేయండి, ఆథరైజ్ చేయండి, మరి ఆథరైజ్ చేయండి. దోపిడీ, దొంగతనం, మటర్లు కాంట్రాక్ట్ చేస్తారండి. మీకు అనుకూలమైన ఇంజనీర్ ఉంటాడు, ఎవరికి నచ్చితే చేస్తారు. నాకు మటర్లు బాగా ఇంజనీర్ ఉంటాడండి. మీకు అప్పుడు వచ్చేస్తాను ఇంజనీర్ ఉన్నప్పుడు. ఇంజనీర్ ఎలా ఉన్న ఫస్ట్ లో 3 ఏళ్ళ నుంచి ఎవడో ఒకే చేయమని స్ట్రైక్ చేయాలి సార్. 3 ఏళ్ళు మీరు దోసుకుంటారు మీ ఫ్రెండ్ ద్వారా. దోపిడీ చేస్తున్నాం, ఓకే బాగుంది, అది ఆథరైజ్ చేయమని మీరు స్ట్రైక్ చేయాలి. రిజర్వేషన్ ఇచ్చేయమనండి. రిజర్వేషన్ ఇచ్చేస్తే అప్పుడు ఆధారం చేస్తారు. అప్పుడు అది చేయట్లేదు కాబట్టి ఇది చెప్పండి, పోనీ ఆథరైజ్ మీరు చేయండి. దోపిడీ అది అలాగే చేయట్లేదు కాబట్టి మీరు ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ తెండి. ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నారండి, ఎస్సీ, ఆయన 4 కార్లు ఉన్నాయి. వాళ్ళ అబ్బాయికి రిజర్వేషన్ వచ్చింది. మరి ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు పూజారి, ఆడు రోజు 200 సంపాదిస్తాడు. వాళ్ళ అబ్బాయికి రిజర్వేషన్ ఎందుకు వచ్చాయి సార్ అసలు? తప్పు కదా. అప్పుడు బానిసత్వం అనిపించడం వల్ల ఇవన్నీ పెట్టారు. కానీ ఆ పంతులు కానీ అలాంటి పెట్టకపోతే అంబేద్కర్ వదిలేడు. అంబేద్కర్ పిల్లమే పంతులేండి, మీకు తెలియకపోతే వదిలేండి, నేను చెప్తాను. అది రిజర్వేషన్ రావడానికి కారణం వీళ్ళ ఎంజాయ్ అందరూ తొరకోలు వెనకాలండి సార్, వీళ్ళందరూ చీప్ ఎంజాయ్ సార్, మీకు మీ అందరూ తెస్తాం అని చెప్పి వీళ్ళు సైడ్ అవుతారు. అంటే ఆ బానిసత్వం వీళ్ళకి ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నిలబడి వీళ్ళు పిల్లల్ని కాపాడుకోవడానికి ఇంకో పిల్లలు అబ్జెక్ట్ ఇంకో పిల్లలు అబ్జెక్ట్ పంతులు ఒక రిజర్వేషన్ ఉన్న క్యాస్ట్ అతను వీళ్ళందరూ రావడానికి